అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 2025 సంవత్సరంలో మనకి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది? మనం శ్రీరామనవమి రోజు పూజను ఏ విధంగా చేసుకోవాలి? అదేవిధంగా ఎవరైనా టెంపుల్కి వెళ్ళి స్వామివారి కళ్యాణం తిలకించలేని వాళ్ళు ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి? స్వామివారి విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి ఉండాలా? లేకపోతే ఏ ఫోటో పెట్టైనా సరే పూజ చేసుకోవచ్చా? స్వామివారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? ఎన్ని దీపాలు పెట్టాలి? అన్నీ వివరంగా అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరింత మందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. మీ వల్ల కొంతమంది పూజను మంచిగా చేసుకోగలుగుతారు. అయితే ముందుగా మనం ఈరోజు శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజు మనకి శ్రీరామనవమి వచ్చిందండి. అయితే ఈరోజు మనం తెల్లవారుజామున లేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని ఇంట్లో దేవుడి మందిరంలో ఈశాన్య మూలలో కానీ లేదా దేవుడి మందిరంలో దేవుని పీట పైన కానీ శ్రీరాముల వారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. విగ్రహం ఉంటే విగ్రహము, లేదా మనకి దశావతారాల్లో ఏ అవతారం అంటే మనకి శ్రీరాములు, శ్రీ మహావిష్ణువు, అదేవిధంగా మనకి వెంకటేశ్వర స్వామి, ఇలా ఏ ఫోటో ఉన్నా సరే పెట్టి చక్కగా పూజనైతే చేసుకోవచ్చండి. శ్రీరాముల వారి ఫోటోయే ఉండాలని లేదు, కానీ ప్రతి ఇంట్లో కూడా మనకి శ్రీరాముని ఫోటో ఉండాలండి. ఒకవేళ లేకపోతే మాత్రం తప్పకుండా ఇలా కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను శంకుచక్ర దీపాలు అయితే పెట్టుకున్నానండి స్వామివారికి. అదేవిధంగా శ్రీరామ అనే రాసుకొని చక్కగా తమలపాకుల పైన ఇక్కడ అలంకరించుకుంటున్నాను. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథితో మనకి ఏప్రిల్ 5వ తేదీన శనివారం రాత్రి 12:32 నవమి తిథి అన్నది ప్రారంభమైందండి. ఏప్రిల్ 6 ఆదివారం రాత్రి 11:38 వరకు నవమి తిథి అన్నది ఉన్నది. అయితే మనకి సూర్యోదయం ఏ తిథి ఉంటే ఆ తిథినే ఆ రోజుగా మనం పరిగణిస్తాము కనుక మనకి ఏప్రిల్ 6వ తేదీన నవమి తిథి ఉదయం ఉంది కనుక ఆ రోజునే మనం చక్కగా శ్రీరామనవమిని జరుపుకోవాలి. అయితే ఇక్కడ నా దగ్గర చిన్నది శ్రీరాముని విగ్రహం ఉందండి. బ్యాక్ సైడ్ నేను శ్రీమన్నారాయణుడి ఫోటో అయితే విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకున్నాను, అందంగా ఉంటుందని. ఇక్కడ అంతా కూడా నేను తిరునామాలు, ఆ శ్రీహరి నామాలు అయితే వేసుకున్నాను. మనకి రామనామం కూడా ఇదే కదా, వేసుకొని చక్కగా తమలపాకుల పైన శ్రీరామ శ్రీరామ అని ఈరోజు ఎన్నిసార్లు శ్రీరాముని నామం మనం స్మరిస్తే అంత మనకి ఆ శ్రీరామచంద్రుడు రక్ష అన్నది కల్పిస్తారు. ఇక్కడైతే మనం చక్కగా 9 నవమి తిథి అంటే స్వామివారికి ఇష్టం కనుక 9 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. లేదు అంటే మన వీలుని బట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే నేను 7 దీపాలు అయితే పెట్టుకున్నానండి. 2 దీపాలు ఏమొచ్చి శంకుచక్ర దీపాలు, మొత్తం 9 దీపాలు అయితే అయ్యాయి. ఈ దీపాలలో ఏ నూనె వేసుకోవాలి అంటే ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఎవరికైతే భార్యాభర్తలకు మంచిగా సత్సంబంధాలు లేవో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక్క దీపమైనా సరే ఆవు నెయ్యితో వేసి చక్కగా వెలిగించండి. ఆ స్వామివారి అమ్మవారి దయ వల్ల మనకి చక్కగా భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది అని చెప్తారు. అయితే ఈరోజు మనకి పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే పూజ మనకి స్వామివారు ఈరోజు అభిజిత్ ముహూర్తంలో అంటే 12 గంటలకు జన్మించారు అంటారు. ఈరోజే స్వామివారు జన్మించిన రోజు అదే అని పురాణ కథనము. అదేవిధంగా ఈరోజే స్వామివారికి పట్టాభిషేకం కూడా జరిగినది. అయోధ్యకి స్వామివారు 14 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చి ఈరోజే పట్టాభిషేకం జరిగింది అని చెప్తారు. అదేవిధంగా ఈరోజే స్వామివారికి ఆ సీతమ్మ తల్లితో వివాహం జరిగింది అని చెప్తారు. అందుకని ప్రతి ఆలయాల్లో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా మనకి ఆ శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. ఇంట్లో ఇలా పూజ చేసుకోలేని వాళ్ళు సింపుల్గా దీపారాధన, ఇంట్లో నిత్య దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారి కళ్యాణం తిలకించినా సరే మనకి మహాభాగ్యం అనమాట. అక్కడ ప్రసాదం మనం తీసుకొని చక్కగా స్వామివారికి నమస్కరించుకోవాలి. లేదు అంటే ఇంట్లో కూడా గుడికి వెళ్ళే వెసులుబాటు లేని వాళ్ళు ఇంట్లో కూడా ఇలా చక్కగా శ్రీరామనవమి పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం ఏ పూజ చేసినా సరే విఘ్నేశ్వరుని ఆరాధిస్తాం కనుక ముందుగా విఘ్నేశ్వరుని అయితే ఆరాధించాలి.
ఆరాధించి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు అన్నీ సమర్పించి చక్కగా స్వామివారికి నమస్కరించుకోవాలి. ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకూడదని వినాయకునికి నమస్కరించుకోవాలి. అనంతరం మనం స్వామివారికి పూజ చేయాలి. లలిత నవరాత్రుల్లో ఆఖరి రోజండి ఈరోజు మనం చక్కగా లలితాదేవిని కూడా పెట్టుకొని, శ్రీరామచంద్రుడు లలితాదేవి ఒకటే అని చెప్తారు. అందువల్ల ఇద్దరిని కూడా ఈరోజు ఆరాధించుకోవచ్చు. ఎవరైతే లలిత నవరాత్రులు చేస్తున్నారో వాళ్ళు ఈరోజు చక్కగా స్వామి అమ్మవారిని ఇద్దరిని పెట్టి కూడా చేసుకోవచ్చు. లేదండి మేము పూజా మందిరంలో నిత్య దీపారాధన చేస్తున్నాము అనుకునే వాళ్ళు అక్కడే కూడా శ్రీరాముని ఆరాధించుకోవచ్చు. లేదా సపరేట్గా పీట వేసి ఆరాధించే వాళ్ళు గణపతి పూజ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిత్య దీపారాధనలో గణపతిని ఆరాధించిన తర్వాతే నిత్య దీపారాధన పెడతాం కనుక ఇక్కడ నార్మల్గా పూజ చేసుకోవచ్చు. దీపాలన్నీ కూడా చక్కగా వెలిగించుకొని దీపలక్ష్మికి పూలు అక్షంతాలు వేసి చక్కగా నమస్కరించుకోవాలి. ఈరోజు అంటే మనకి స్వామివారు జన్మించారు అంటారు. స్వామివారు గురువారం నాడు పునర్వసు నక్షత్రం నవమి తిథి అభిజిత్ ముహూర్తంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో జన్మించారు రామావతారంలో అని చెప్తారు. త్రేతాయుగంలో స్వామివారు జన్మించారు అని పురాణాల కథనం. అయితే ఈరోజే ఆ సీతమ్మ వారిని స్వామివారు వివాహం చేసుకున్నారు కనుక ఈరోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు శ్రీరామచంద్రునికి సీతమ్మ వారికి. అయితే కొత్తగా నవదంపతులే కాదు, దంపతులు ఎవరైనా సరే ఈరోజు చక్కగా ఆలయాల్లో పూజలు జరిపిస్తారు. ఇలా జరిపించుకోవడం వల్ల వాళ్ళ దాంపత్యం అన్యోన్యత పెరుగుతుంది అని చక్కగా ఉంటారు అని వాళ్ళు విశ్వసిస్తారు. అయితే ఈరోజు స్వామివారికి ముత్యాల తలంబరాలు వేస్తే చాలా మంచిది. అందుకని చక్కగా అక్షంతాలు మీ దగ్గర ఉంటే ముత్యాలు కూడా వేసి స్వామి అమ్మవార్ల నామాలను అష్టోత్తరాలను లేదా స్వామి అమ్మవార్ల శ్రీరామ రక్ష సూత్రం ఉంటుంది, అవి చదువుతూ చక్కగా స్వామి అమ్మవార్ల దగ్గర అక్షంతాలు పువ్వులు తులసి ఇవన్నీ సమర్పించాలి. ఈరోజు మీకు వీలైతే తులసి మాలను సమర్పించండి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు అంటే శ్రీ మహావిష్ణువే కనుక తులసి దళాలంటే స్వామివారికి కూడా చాలా ఇష్టము. పసుపు రంగు పుష్పాలను అదేవిధంగా అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను చక్కగా సమర్పించి పూజనైతే చేసుకోవచ్చు. అమ్మవారికి పసుపు కుంకం అంటే చాలా ప్రీతి. అమ్మవారికి చిటికెడు పసుపు కుంకం సమర్పిస్తే మనకి నిండు సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. తప్పకుండా అమ్మవారి దగ్గర పసుపు కుంకాలను కూడా పెట్టుకోండి. ఈరోజు ఉదయం పూజ చేసిన తర్వాత సాయంత్రం కూడా చక్కగా పూజనైతే చేసుకోండి. పూజ చేసుకొని స్వామివారికి ఈరోజు వడపప్పు చలివిర పానకము పులిహోర ఇలా వివిధ రకాల నైవేద్యాలు మనం ఏం పెట్టగలిగితే అవి పెట్టుకోవచ్చు. కానీ తప్పకుండా వడపప్పు చలివిర పానకము ఇవి మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. తర్వాత పండ్ల రసాలు పెట్టుకోవచ్చు. ఏవైనా సరే స్వామి అమ్మవారికి సమర్పించవచ్చు. ఈరోజు స్వామివారికి అభిషేకం కూడా ఆచరించవచ్చు. మనకి అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటాం కదా, అవన్నీ చదువుకున్న తర్వాత అక్షంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి దగ్గర ఉన్నవన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకొని మనం ఏ శుభకార్యానికి వెళ్ళినా లేదా ఎవరైనా ఇక వివాహం జరగలేని వాళ్ళు ఉన్నా అటువంటి వాళ్ళు ఆ అక్షంతాలు ధరించినట్టయితే చక్కగా స్వామి అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకి శీఘ్ర వివాహం జరుగుతుంది లేదా మన కార్యం కూడా చక్కగా నెరవేరుతుంది. ఈరోజు పూజకు ముందే మనం రాగి చెంబులు కొంచెం గంధము పుష్పము వేసి సూర్యునికి చక్కగా అర్ఘ్యం సమర్పించిన తర్వాత పూజ అన్నది మొదలు పెట్టాలి. లేదా పూజ అనంతరం కూడా అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. స్వామివారు సూర్యవంశంలోనే జన్మించారు కనుక ఈరోజు సూర్యుని కూడా ఆరాధించడము ఆదివారం వచ్చింది చాలా మంచిది. లలిత నవరాత్రులు ఆఖరి రోజు మరియు మనకి స్వామివారు నవమి తిథిలో పుట్టారు కనుక 9 దీపాలు వెలిగించండి. చూశారు కదండి, ఈ విధంగా మనం చక్కగా శ్రీరామనవమి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా తెలియజేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఓం శ్రీమాత్రే నమః.